ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు భక్తులందరికీ ఒక చిన్న మనవి. తిరుమల కొండపైన దర్శనానికి వస్తున్న భక్తులు కాస్త మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టేసి ముందుగానే రావాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను కూడా ఒక స్పెషల్ వీడియో తీశాను. చెన్నై వాసవ్యులైన ఇద్దరు యూట్యూబర్లు తిరుమల కొండపైన ప్రాంక్ వీడియోలు అయితే చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా? ఈ భక్తుడు ఒక ఆయన కంపార్ట్మెంట్లో కూర్చున్నటువంటి భక్తులకి తాళం తీస్తున్నాను అని టీటీడీ ఎంప్లాయీస్ లాగా ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో భక్తులందరూ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా టీటీడీ యాజమాన్యము వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దాని కారణంగా వారిపైన క్రిమినల్గాను అలాగే పోలీస్ విభాగం కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు మనకు అందుతున్న సమాచారము. దయచేసి తిరుమల కొండపైన మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ప్రాంక్ వీడియోలు కానీ చేయకండి. తిరుమల గుడి బయట ఆవరణలో మీరు చాలామంది రీల్స్ చేసుకుంటూ ఉంటారు. అంతవరకు టీటీడీ వారు అయితే ఏమి అనలేదు. గుడి లోపల భక్తుల మనోభావాలను అయితే దయచేసి దెబ్బతీయవద్దు. ఇక ఈరోజు అలాగే నిన్నటి యొక్క దర్శన పరిస్థితులు నేను మీ అందరికీ వివరిస్తానండి. నిన్న జూలై 13వ తారీఖున 75,916 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 42,920 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. 3.87 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు 300, 500 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉన్న వారికైతే దర్శనం మీకు 2 నుంచి 3 గంటల్లో అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శనము టోకెన్లు ఉన్నవారికైతే ఈరోజు దర్శనము 5 గంటల లోపలే పూర్తిగా అయిపోతుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా తిరుమల కొండపైన వీక్యూసీ వద్ద మీరు జాయిన్ అయినట్లయితే మీకు దర్శనం అనేది 8 నుంచి 9 గంటలు పడుతుంది. అలాగే ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో అన్ని రకాల నడక మార్గం దర్శన టోకెన్లు, సర్వదర్శన టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక ఈరోజు తిరుమల కొండపైన చేరుకునే వారు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్ళవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్. అలాగే ఎవరికైనా సర్వదర్శనం అంటే ఏంటి, దివ్యదర్శనం అంటే ఏంటి తెలియకపోతే నేను ఒక స్పెషల్ వీడియో చేశా. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో పెడతా. అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. భీమేష్ గారు అడిగారు, ఒకే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటే ఎలాగ మేడం? డాడీ, మమ్మీ, మీ ఏజ్ 26 years, సజెస్ట్ హౌ టు టేక్ ది టికెట్స్. ఓకే, అంటే ఆవిడ హోమం టికెట్ల గురించి అయితే అడగడం జరిగిందండి. హోమం టికెట్లు అనేవి ఒక టికెట్లో 2 పర్సన్స్కి మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. ఇంకా మీరు వయసు 26 అంటున్నారు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా మరొక బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఏం చేయలేమండి, 2 బుకింగ్లు కంపల్సరీ. అలాగే గీతా కుమార్ గారు అడిగారు, వసంతోత్సవం నాకు క్లియర్గా అర్థం కాలేదండి, మరలా మీరు అడుగుతారని నా చిన్న రిక్వెస్ట్. ప్రియాంక గారు అడిగారు, మేడం టికెట్ లేకుండా సర్వదర్శనం చేసుకోవాలి అంటే ఎంట్రన్స్ ఎక్కడ? టికెట్ లేకుండా సర్వదర్శనము అంటే తిరుపతిలో అయితే మీకు 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు. ఒకటి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో. ఈ 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఒకవేళ మీకు ఈ 3 చోట్ల టికెట్లు లభించకపోతే తిరుమల కొండపైన VQC2 అనేది ఒక క్యూ లైన్ అనమాట. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంటాం. అక్కడ ఎవరైనా భక్తులు ధర్మదర్శనం చేసుకోవచ్చు, అంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనమాట టికెట్ లేకుండా. ఓకేనా? అలాగే వీరేంద్ర గారు అడిగారు, ఒక పర్సన్ 3 monthsకి ఒక దర్శనం ఉండాలి, ఫ్రీ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, 300 రూపీస్ దర్శనం, డీప్ దర్శనం, ఆర్జిత సేవ ఎనీ దర్శనం 3 monthsలో ఒకసారి మాత్రమే ఉండాలి. అలా ఏమీ లేదండి. ఒక్కొక్క దర్శనానికి అంటే 300 రూపాయల దర్శనం టికెట్ అనుకోండి, 30 రోజులు గ్యాప్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఒకవేళ ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ డిప్పులు ఉన్నాయనుకోండి, ఒకే నెలలో 2 సార్లు కూడా చేసుకోవచ్చు. మీరు అడుగుతున్న ప్రశ్న కూడా కరెక్ట్ కాదు, కానీ నేను చెప్తున్నా కదా, ఒక పర్సను 300 రూపాయల టికెట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో 30 రోజులు గ్యాప్తో బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇతర సేవలు ఏదైనా కూడా ఒకే నెలలో 2 కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే చాలామంది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. అక్టోబర్ 4న బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరూ ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నానండి.
అక్టోబర్ నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఇవాళ రేపు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం రేపే విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి నెల కూడా జూన్ అంటే ఏ నెల అయినా కూడా 14వ తారీఖున ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఈరోజు ఆదివారం కాబట్టి రాకపోవచ్చు, రేపు వస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన్ టికెట్లు అన్నీ కూడా రేపే ఆల్ ప్రెస్ రిలీజ్లు అయితే వచ్చేస్తాయి. రెడీగా ఉండండి. ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది నేను కూడా మీకు యూట్యూబ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఆదివారం కావడం వల్ల నేను ఎక్కువగా ఏమి ప్రొలాంగ్ చేయటంలా, డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రేపు మరలా డీటెయిల్గా స్పెషల్ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.